నేను గాయని బి రమణని. ఎస్ జానకమ్మ గారు మహాగాయిని, అద్భుత గాయిని, అపురూప గాయిని, మధుర గాయిని, గాన గంధర్వ గాయిని. మా జానకమ్మ గారు ఇక లేరని తెలిసిన తర్వాత మా కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోయాం. వారు నేను ఎన్నో పిక్చర్స్లో పాడాము. వారు నేనంటే ఎంతో అభిమానం. నా గురించి ఎప్పుడూ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర రమణని పాడించండి అని ఎంతో రిక్వెస్ట్ చేసేవారు. వారు నేను కలిసి పసి హృదయాలు, పిలిచిన పలికే దేవుడివయ్యా, గువ్వల జంట, సూపులకు సుందరంగివి, జానకమ్మ గారు నేను. తర్వాత పట్టణం వచ్చిన పతివ్రతలు, ఆ తర్వాత దేవుని రూపాలు, తెలుగు కన్నడం, ఇలాగా వారితో నేను చాలా పాటలు పాడానండి. కన్నడంలో కూడా చాలా పాడాను, డబ్బింగ్ పిక్చర్స్లో కూడా పాడాను. వారు జానకమ్మ గారు ఎన్నో పాటలు, ఎన్నో రకాల పాటలు, ఫోక్స్ కానీ, ఫోక్ టైప్ కానీ, పేతాసు కానీ, క్లాసికల్ కానీ, చిన్న పాపలకు కానీ ఎంతో అవలీలగా పాడిస్తారండి. వారిని చూసి మేమంతా ఎన్నో నేర్చుకున్నాం. వారు పాడేటప్పుడు, పిక్చర్ ఫీల్డ్లో వారు ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామంటే చాలా గర్వంగా భావిస్తామండి. వారికి చాలా మంచి మనసు. ఏ క్రొత్త గాయని వచ్చినా కూడా వారిని ఎంకరేజ్ చేస్తారండి. వారు మన ఎస్ రాజేశ్వరరావు గారు, చక్రవర్తి గారు, సత్యం గారు, వారి ఆధ్వర్యంలో జరిగే ఏ కచేరీలోనూ జానకమ్మ గారు నేను, అలాగే వారు నేను ఎన్నో కచేరీలు పాల్గొన్నామండి. నేను హిందీ పాటలు కూడా పాడతాను. వారు నేను పాడే పాట లిస్ట్లో వేస్తే వారు జానకమ్మ గారు కూడా అదే పాట లిస్ట్లో వేశారు. రాజేశ్వరరావు గారు, అమ్మ ఎవరు పాడతారు? జానకమ్మ గారు ఏమన్నారంటే, రమణనే పాడి ఉంచండి పాట అని. ఆవిడ ఎంత మంచి మనసో, అసలు ఆ పాటకి నాకు ఎంతో అప్లాస్ వచ్చినాయండి. అది నేను పాడకపోతే, ఆవిడ పాడించకపోతే నాకు ఆ పేరు వచ్చేది కాదు. ప్రతిసారి రికార్డింగ్స్లో కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారండి. అసలు జానకమ్మ గారు లేరంటేనే మాకు అసలు ఇది అనుకోవడానికి రావటం లేదండి, ఆ మాట రావటం లేదండి. ఒకసారి సుబ్బిరామిరెడ్డి గారు 2007లో జానకమ్మ గారికి సన్మానం చేశారండి. ఆ సమయంలో రమణ నువ్వు కూడా రావాలి, తప్పకుండా రావాలి అని చెప్పారండి. అమ్మా మీ ఆజ్ఞమ్మ, తప్పకుండా వస్తానమ్మా అని నన్ను వారు పట్టుపట్టి నన్ను తీసుకువెళ్ళారండి. హైదరాబాద్లో జరిగిందండి ఈ ఫంక్షన్. అప్పుడు అందరూ సింగర్స్ అందరూ వచ్చారండి. నన్ను కూడా ఆవిడ పాడిన పాట గున్నమావిడి కొమ్మ మీద, అది పాడండి అన్నారు. నన్ను పాడానండి. అమ్మా మీ ఎదుట పాడడం నాకు అంటే, అమ్మా చక్కగా పాడతారు మీరు పాడండి అన్నారు. పాడానండి. వారు నన్ను ఎంతో మెచ్చుకున్నారండి. వారు చెన్నైలో ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా నేను, గాయని బి వసంత గారు, విజయలక్ష్మి శర్మ గారు, మీ ముగ్గురం అప్పుడప్పుడు జానకమ్మ గారింటికి వెళ్ళి వారిని కలుసుకుంటూ ఉండేవాళ్ళమండి. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు కూడా 2 సార్లు వారిని కలుసుకున్నామండి. అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటే చక్కగా మాట్లాడేవారండి.
ఎంత నాకు ధైర్యం చెప్పేవారంటే, రమణ ధైర్యంగా ఉండమ్మా అని నాకు ఎంతో ఆదరణ చూపించేవారండి. అలాగే ఒకసారి నాకు ఒంట్లో బాగోలేకపోతే, ఏదో ఫోను చేస్తున్న సందర్భంలో ఇలా నాకు కాలుకి చిన్న దెబ్బ తగిలిందమ్మా అంటే, వెంటనే మరుసటి రోజు వచ్చేసారండి. చెన్నైలో ఉండేటప్పుడు వసంత గారు, జానకమ్మ గారు మా ఇంటికొచ్చి మధ్యాహ్నం 3 గంటలకొచ్చి రాత్రి 8:30 వరకు మా ఇంట్లో ఉండి నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్పి వారు వెళ్ళారండి. వారు ఇక లేరని అనుకుంటుంటే నన్నే కాదండి ప్రతి సింగర్స్‌ని ఆవిడ ఎంతో ఆప్యాయంగా ఎంకరేజ్ చేస్తారండి.